ఓకే, మనం కోర్సు మీకు ఎలా ఫ్రీగా వచ్చింది లేదా మీకు అది అవసరం లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి అవసరం లేదు, బయట నుంచి తెచ్చుకోలేరు, 1,25,000 రూపాయలు చేసే కోర్సుని 50,000లో మీరు ఎలా దీన్ని సాధించవచ్చో చెప్పుకున్నాం. అసలు ఎందుకు ఈ అవసరం ఎందుకు అంటే, ఈ మధ్య నేను డిసెంబర్లో ఒక ఆఫర్ ఇచ్చి ఇలా నేను సర్వీసెస్ ఇవ్వదలుచుకున్నప్పుడు నాకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. వారికి రేపు ఫిబ్రవరి 1 నుంచి నేను వారికి సర్వీస్ ఇవ్వాలి, అంటే రాష్ట్రం మొత్తం తిరుగుతూ సర్వీస్ ఇవ్వాలి. వారందరికీ నేను ఎప్పుడు ఇచ్చానంటే మామూలు డేస్ లో ఇచ్చాను టైం. మరి ఇక సండేస్ ఉన్నాయి కదా, ఎలాగూ నేను రాష్ట్రం మొత్తం వస్తున్నాను కాబట్టి సండేస్ మరలా కొంతమందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ ని పెట్టుకున్నాను. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య నా కస్టమర్స్ నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఒకనొకప్పుడు ఆస్ట్రాలజీ అంటే చాలా ఇష్టపడే వాళ్ళము, దానిలోకి ఎంతో మంది ప్రవేశించి వారి ఇష్టం వచ్చిన పద్ధతిలో ఆస్ట్రాలజీని తూట్లు పొడిచి దాని మీద ఉన్నటువంటి మా యొక్క నమ్మకాన్ని వమ్ము చేసి దాని మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేశారండి. అదే విధంగా ఇప్పుడు న్యూమరాలజీలో కూడా పుంకాలుగా వచ్చి వారి ఇష్టం వచ్చింది చెప్పేసి భయభ్రాంతులకి గురి చేస్తూ ఒక రకమైన కన్ఫ్యూజన్ లో పెడుతున్నారు. ఇలాంటి టైంలో మీ దగ్గర ఉన్న సబ్జెక్టుని రాష్ట్రం మొత్తం మీరు ఇవ్వాలి కదా అని నన్ను అడగటం జరిగింది. అంటే నాకు టెక్నాలజీ పరంగా టెక్నికల్ పరంగా నేను ఎప్పుడు వెనకబడి ఉన్నాను, అది నాకు తెలుసు. అయితే దాని పరంగా ఏదన్నా ముందుకు వెళ్ళడానికి ఏదన్నా ప్రయత్నం చేద్దామంటే నాకు ఎప్పుడు చేతి నిండా వర్క్ ఉంటుంది, పైగా నేను ఎప్పటికెప్పుడు కొత్తగా నేర్చుకునే పనిలో ఉంటాను. సో నాకు అంత అవసరం లేదనిపించింది. కానీ ఈ మధ్య కొంతమంది కస్టమర్స్ వారు ప్రత్యేకంగా అడిగిన మీదట నేను డిసెంబర్లో ఒక ఆఫర్ పెట్టి వాళ్ళకి ఇచ్చాను అట్లా. అలాగే ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు ఏమని, మీ యొక్క సబ్జెక్టుని రాష్ట్రం నలుమూలలకి తీసుకెళ్ళండి, మీలాగా ఇంకా కొంతమంది న్యూమరాలజిస్టుల్ని రాష్ట్రంలోని చివరి వరకు కూడా అందరికి అందుబాటులో ఉంచండి అని అభ్యర్థించిన మేర నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళి ఎవరికి నేర్పలేదు, నా దగ్గరకు వచ్చో లేదా ఆన్లైన్లో నేర్పాను తప్ప నేను ఎక్కడికి వెళ్ళి నేర్పలేదు. సో ఇప్పుడు రాష్ట్రం మొత్తం నేర్పి ఒక ఒరిజినల్ న్యూమరాలజీ కంటెంట్ ఉన్న న్యూమరాలజిస్టుల్ని రాష్ట్రానికి ఇవ్వాలి అనే లక్ష్యంతో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రయత్నాన్ని చేశాను. భవిష్యత్తులో ఇంకా ఫుల్ కోర్సు కూడా నేను ఇలా ఆఫర్స్ లో పెట్టి నేర్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇలా సండే కూడా మీకు వీలు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఆన్లైన్ లో నేర్చుకునేటట్లయితే వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది, గుర్తుంచుకోండి. ఓకే, మరి ఇప్పుడు అందరూ కస్టమర్స్ నన్ను అడుగుతున్నటువంటి ఆ కన్ఫ్యూజన్ ఏంటి, వారు పడుతున్న కన్ఫ్యూజన్ ఏంటి అనేది క్లుప్తంగా మీకు టచ్ అయ్యేలా చేస్తాను క్లుప్తంగా. అసలు న్యూమరాలజీ అనేది 14 డైమెన్షన్స్ లో ఉండాలి అని మనం ఎంతో కాలం నుంచి ఎన్నో వీడియోస్ లో చెప్పుకున్నాం. మొట్టమొదటిసారి దీన్ని ప్రవేశపెట్టింది చెప్పింది నేను మాత్రమే అని మీ అందరికీ తెలుసు. బహుశా ఈ యొక్క టెక్నాలజీ ప్రాబ్లం వల్ల కొంతమందికి అది చేరకపోవచ్చు. ఈ లోపు ఎవరెవరో వచ్చి మిమ్మల్ని అది నేనే ఇది నేనే అని చెప్పుండొచ్చు, కానీ నా కస్టమర్స్ అందరికీ తెలుసు. ఓకే, అయితే ఇక్కడ అది ముఖ్యం కాదు. ఇక్కడ 14 డైమెన్షన్స్ అంటే చెప్పుకున్నాం, నవగ్రహాలు పంచభూతాలు వెరసి 14 డైమెన్షన్స్ మనిషిలో ఒక పార్ట్ అవి ఉండాలి. అప్పుడు మాత్రమే గురుత్వాకర్షణకి లోబడి భూమి మీద నివసిస్తున్న మనిషి లైఫ్ ప్రశాంతంగా సైంటిఫిక్ గా వెళ్తుంది అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే, మరి ఎన్నో శాస్త్రాలని వాళ్లకు తెలిసిన ఆ శాస్త్రాలను పట్టుకొని ఇదే గొప్ప అంటూ వచ్చారు. అయితే నేను ఆల్రెడీ నా వీడియోలో క్లియర్ గా చెప్పాను, మరోసారి చెప్తున్నాను. మొత్తం ఒకే ఒక శాస్త్రం, అది ఆస్ట్రాలజీ. దానికి కృష్ణమూర్తి గారు కేపీ ఆస్ట్రాలజీ పేరుతో కొంత ఎక్స్టెన్షన్ చేశారు సైద్ధాంతిక పరంగానే. దానికి న్యూమరాలజీ ఎక్స్టెన్షన్ తోడ్పడింది. ఈ మూడు ఒకదానికి ఒకటి కొనసాగింపు. అంటే ఒక న్యూమరాలజిస్ట్ అవ్వాలంటే అతను బెస్ట్ ఆస్ట్రాలజర్ అయి ఉండాలి,
బెస్ట్ కేపీ ఆస్ట్రాలజర్ అయి ఉండాలి, బెస్ట్ న్యూమరాలజీ తెలిసి ఉండాలి, అతనే బెస్ట్ న్యూమరాలజిస్ట్. ఇలా ఉండాలి. ఓకే, ఇవి కాకుండా సిగ్నేచరాలజీ, పిరమిడాలజీ, కంపాటిబిలిటీ, ప్రోనాలజీ, ఫార్మిస్ట్రీ, పుట్టుమచ్చల శాస్త్రం, నాడీ జ్యోతిష్యం, లోసు గ్రిడ్, మంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, గ్రాఫాలజీ, ఇవన్నీ కూడా ఇంత సబ్జెక్టు తెలియని వాళ్ళు వీటిలో ఏది తెలిస్తే అదే గొప్పది, దాని ద్వారానే చూడాలి, దాని ద్వారా చూస్తే లాభం కలిగిద్దని మీ యొక్క మైండ్ ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. ఇవన్నీ శాస్త్రాలు కాదు, శాస్త్రాలలో ఉండేటువంటి కొన్ని చాప్టర్లు. ఇవన్నీ చాప్టర్స్. అంటే శాస్త్రం అంటే ఒక బుక్ అనుకుంటే ఆ బుక్ లో ఇవి అధ్యాయాలు. వాటిల్లో చాలా ఫెయిల్ అయ్యాయి, చాలా నార్మల్ గా ఉన్నాయి. ఇప్పుడు అందులో మనకి ఏది బెస్టో మనం ఈ న్యూమరాలజిస్ట్ అనబడే వ్యక్తి యూజ్ చేసుకోవాలి. మనం యూజ్ చేసుకుంటున్నాం, సిగ్నేచరాలజీ యూజ్ చేసుకుంటున్నాం, పిరమిడాలజీ యూజ్ చేసుకుంటున్నాం, కంపాటిబిలిటీ యూజ్ చేస్తున్నాం, ప్రోనాలజీ యూజ్ చేస్తున్నాం, గ్రాఫాలజీ యూజ్ చేస్తున్నాం, లోస్టిగ్రిటీ యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ చాప్టర్స్ వస్తాయి. అయితే ఎవరికి యూజ్ చేస్తున్నాం, ఏ కస్టమర్కి ఎవరికి ఏది అవసరం, ఇది బేసిక్ గా ఉంటుంది. వీటిల్లో అవసరమైన మేర దాన్ని యూజ్ చేయటం జరుగుతుంది. ఇందులో కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరమే లేదు. అయితే ఇక్కడ మెయిన్ గా ఒకటి, మీరు ఎంత గొప్ప న్యూమరాలజిస్ట్ దగ్గర నేమ్ చేయించుకున్నా దానిని అప్లై మీ పైన అప్లై చేసుకోలేకపోతే, మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతే నో యూజ్, ఎలాంటి యూజ్ మీకు ఉండదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సైకిల్, బైకు, డ్రైవింగ్ మీకు వచ్చు. మీకు నేను కారు గిఫ్ట్ గా ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తారు? సైకిల్కు బైక్ వచ్చింది కదా, కారు రావటం అంటే ప్రమోషనే, మీకు లాభమే. కానీ ఏం చేస్తారు? ఒక బెస్ట్ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి ఆ యొక్క డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ని తీసుకొని మీకు డ్రైవింగ్ వచ్చేంత వరకు అతను ప్రాక్టికల్ గా మీకు చేపిస్తారు. రోడ్డు మీద తీసుకెళ్ళి మీకు బాగా వచ్చింది అనుకున్న తర్వాత కూడా అతను కాకపోతే ఇంకెవరన్నా కారు డ్రైవింగ్ తెలిసిన వ్యక్తిని పెట్టుకొని డ్రైవింగ్ నేర్చుకొని అప్పుడు మీరు పర్ఫెక్ట్ కారు డ్రైవర్ అవుతారు. అంటే కారు డ్రైవింగ్ చేయగలుగుతారు. ఓకేనా? ఇంత చిన్న విషయానికే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం. మరి లైఫ్ అనేది చిన్న విషయం అండి. ఇప్పుడు మీకు నేమ్ కరెక్షన్ ఇవ్వడం అంటే, ఒక బెస్ట్ న్యూమరాలజిస్ట్ నేమ్ ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే, సైకిల్, బైక్ వచ్చిన మీకు కారు ఇవ్వటం లాంటిది. మరి ఇప్పుడు ఆ నేమ్ని ఎలా అప్లై అవుతారు, మీకు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు? ఆ ఇచ్చిన న్యూమరాలజిస్టే అది మీకు అప్లై అయ్యేలా చూడాలి. ఎంతమంది న్యూమరాలజిస్టులు మీకు నేమ్ ఇచ్చి దాన్ని అప్లై అయ్యేలా చూస్తున్నారు? అది అప్లై అయ్యేలా చూడటం అంటే ఏంటి? దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవటం అంటే ఏంటి? దాన్ని అప్లై చేసుకుంటూ మీరు జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయటం అంటే ఏంటి? ఇవన్నీ మీరు ఈ కోర్సులో నేర్చుకుంటారు. మీ కస్టమర్కి అవన్నీ మీరు ఇస్తారు. నా కస్టమర్కి నేను ఇస్తున్నాను. ఇంకో విషయం, మీరు నేమ్ తీసుకున్నారు, దీనివల్ల మీకు 50% లాభం. ఈ నేమ్ని ఒక కోర్సులా రాశారు, 60% మీకు అది అప్లై అవుతుంది. ఆ తర్వాత సిగ్నేచర్ చేశారు, 70% అప్లై అవుతుంది. ఆ తర్వాత లోసుగ్రిడ్ ప్రకారం కలర్ థెరపీ చేశారు, 80% అవుతుంది. ఓకే, బాగా సాధించారు. ఆ న్యూమరాలజిస్ట్ సమక్షంలో మీరు 80% సాధించారు. ఇప్పుడుంది అసలు విషయం కాదు. ఇక్కడ నుంచి మీరు కష్టపడాలి. ఏం పడాలి? బర్త్ వైబ్రేషన్ లో మీరు జర్నీ చేయాలి. బర్త్ వైబ్రేషన్ లో జర్నీ చేయటం అంటే ఏంటి? మీరు ఈరోజు ఒక పని మీద ప్రయాణం చేస్తున్నారు, ఒక బస్సుకి వెళ్తున్నారు. ఓకే, మీ లక్కీ నెంబర్ 1 అనుకోండి. మీరు ఈరోజు బస్సులో ప్రయాణం చేయాలి, బస్ స్టాండ్కి వెళ్ళారు. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళాక ఒక బస్సు వచ్చింది, దాని యొక్క ప్లేట్ నెంబర్ చూడండి. కింద బస్సు ప్లేట్ నెంబర్ 2634 ఇలా ఉంది. టకటకట ఇవి కూడేసేయండి. 2 6 8 8 11 11 3 4 15 15 అంటే 1 5 6 6 వచ్చింది.
మరి మీ 1 మీ లక్కీ నెంబరు, ఇది 6 ఎక్కకూడదు. ఏమైంది ఎక్కితే అంటే మీరు ఏ పని కోసం అయితే బయలుదేరారో ఆ పని సక్సెస్ అవ్వదు లేదా సంపూర్ణంగా సక్సెస్ అవ్వదు. 1. రెండోది, మీరు బస్సు ఎక్కిన దగ్గర నుంచి మీకు సీటు దొరకకపోవటము, ఒకవేళ సీటు దొరికితే మీ పక్క సీట్లో వాళ్ళు ఇన్కన్వీనియన్స్ గా ఉండటము, అంటే నిద్రపోయి మీ మీద పట్టము, లేకపోతే బాగా డ్రింక్ చేసి ఎక్కువ ఉండటము, లేకపోతే శుభ్రంగా లేకుండా ఎక్కి మిమ్మల్ని టచ్ చేయటమో జరుగుతుంది. ఓకే, మరి ఇదంతా కూడితే ఈ లక్కీ నెంబర్ వచ్చే దాంట్లో ఎక్కారు, బాగానే ఉంది. మరి ఏ సీట్లో కూర్చోవాలి మీరు? ఆ సీట్ నెంబర్ 1 అయి ఉండాలి, లేదా 10 అయి ఉండాలి. 10 అంటే 1 ప్లస్ 1, లేదా 19 అయి ఉండాలి. 1 ప్లస్ 9 10 1 అవుతుంది. లేదా 28 అయి ఉండాలి, లేదా 37 అయి ఉండాలి, లేదా 46 అయి ఉండాలి. అలా లేకపోతే ఏమైంది? మీరు వెళ్తున్న పనిలో పరిపూర్ణత రాదు. ఇది జన్మ వైబ్రేషన్ లో జర్నీ చేయడం అంటే. ఇది ఎవరు చెప్పాలి? మీ ప్రొఫెషన్ మీకుంటది, మీ పనుల్లో మీకుంటారు కస్టమర్స్. మీకు న్యూమరాలజిస్ట్ ఎవరికి ఇచ్చారో వాళ్ళు కొంతకాలం చెప్పి మీకు అలవాటు చేయాలి. అంటే నేమ్ ఇవ్వటంతో వాళ్ళ బాధ్యత అయిపోదండి. నేమ్ ఇవ్వాలి, నేమ్ ఎలా రాయాలో పర్ఫెక్ట్ గైడెన్స్ తో ఇవ్వాలండి, సైంటిఫిక్ గా. తర్వాత సిగ్నేచర్ కూడా మీరు చేసేది చూడాలి. వాళ్ళు మీరు చేసి వాళ్ళకి వాట్సాప్ పెడితే మీరు కరెక్ట్ గా చేస్తున్నారు అనేది చూడాలి. అంటే అది ఎంత యాంగిల్లో ఉండాలి, ఎంత డిస్టెన్స్ లో ఉండాలి, కిందికి ఏవేవి కింద వైపు చూడకూడదు, అవన్నీ ఇందులో ఉండాలి. మరి లోస్ట్ కలర్ థెరపీ మీరు ఇంట్లో కలర్ థెరపీ చేసుకున్నాక దాన్ని వీడియో తీసి పెట్టాలి, పెడితే న్యూమరాలజిస్ట్ చూడాలి. అలా ఈ విధంగా చూస్తూ మీరు ఒక వ్యాపారం చేయాలనుకున్నారు. మీరు ఎప్పుడు వ్యాపారం చేయాలి, ఆ వ్యాపారం ఏది చేయాలి, ఏ వ్యాపారం చేసినా అది మీ పేరు మీద చేస్తే బాగుంటుందా, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇంకెవరి పేరు మీద చేస్తే బాగుంటుందా? ఒకవేళ మీరు పార్ట్నర్స్ కలుపుకోవాలనుకుంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ ఏ సైడ్ నుంచి రావాలి, మీరు నివాసం ఉంటున్న ఇంటికి ఏ దిక్కు నుంచి రావాలి, మీ యొక్క ఇంటి ఎంట్రన్స్ ఏ దిక్కు ఉండాలి, అంటే ఎంట్రన్స్ సైడ్ ఏ సైడ్ ఉండాలి, మీరు చేసే వ్యాపారం యొక్క కార్యాలయం ఆఫీస్ ఏ సైడ్ ఉండాలి, ఆ యొక్క వ్యాపారం ఆఫీసు పైన బోర్డు ఎంత కొలతలతో ఉండాలి, ఏ కలర్ తో ఆ లెటర్స్ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా పాటించడాన్ని మనం మీ యొక్క జన్మ వైబ్రేషన్ లో జర్నీ చేయటం అంటారు. ఇవన్నీ కూడా చేయాలి. సో మీరు ఈ కోర్సులో నేర్చుకున్న కంటెంట్ తో పాటు ఒక పర్ఫెక్ట్ పర్సన్ ఏం చేయాలి అనే ప్రాథమిక విషయాలను తెలుసుకుంటారు. ఆ ప్రాథమిక విషయాలు ఎలా చేయాలి అనేది మీకు అప్గ్రేడ్ అయిన తర్వాత అది మీకు తెలుస్తుంది. సో ఇంత కన్ఫ్యూజ్ లో ఉన్నారు ఎందుకు? ఎప్పుడు పండితులు చదువుకున్న వాళ్ళు మేధావులే ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు. ఇదివరకు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే వాళ్ళు పండితులై ఉండాలి, తర్వాత బాగా చదువులై ఉండాలి, బాగా మేధావులై ఉండాలి. కానీ ఈ యొక్క న్యూమరాలజీ నేర్చుకోవాలంటే సైంటిఫిక్ వెర్షన్ లో ఈ న్యూమరాలజీ నేర్చుకొని అప్లై చేసుకొని మంచి అభివృద్ధి పదంలోకి దూసుకెళ్లాలంటే వారికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ మినిమం 7th క్లాస్. మినిమం 7th క్లాస్. కూడికలు, తీసివేతలు, హెచ్చివేతలు, భాగహారాలు వస్తే చాలు. అవి రాకపోయినా క్యాలిక్యులేటర్ ఉపయోగించే పరిస్థితి ఉంటే చాలు. మినిమం 7th క్లాస్ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని నేర్చుకోవచ్చు. దీన్ని ఇష్టంగా ఒక ప్రొఫెషన్ గా పెట్టుకోవచ్చు. ఇంకా దాన్ని డెప్త్ గా వెళ్ళి దీని యొక్క గౌరవాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చెందించవచ్చు. ఇలాంటి పరిస్థితి మీకు కావాలా? ఇలాంటి సిచ్యుయేషన్ లో మీరు ఈ యొక్క సైంటిఫిక్ వేలో ఉన్న న్యూమరాలజీని నేర్చుకోవాలి అనుకుంటున్నారా? మరి ఎక్కడెక్కడో ఉంటారు రాష్ట్రం నలుమూలల్లో. మరి అందరూ హైదరాబాద్ వచ్చి నేర్చుకోవడం సాధ్యపడదు కదా. అలాంటప్పుడు ఒక శ్రీకాకుళంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక పర్సన్ అనుకుంటాడు, నేను హైదరాబాద్ లో దగ్గరలో ఉంటే బాగుంది నేర్చుకునేవాడని. అవసరం లేదు, మీ జిల్లా హెడ్ క్వార్టర్కే వస్తున్నాను. మీ జిల్లా హెడ్ క్వార్టర్కే. ఇది కంటిన్యూషన్ గా ఉంటుంది. అయితే ఆఫర్ అయితే మాత్రం మీకు ఈ 5 days లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు పే చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. మిగతా టైంలో నా యొక్క రెగ్యులర్ ఫీజులు ఉంటాయి. అంటే ఇప్పుడు 50,000తో వెళ్ళేది మీరు 1,25,000తో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గరికి వచ్చి నేర్పించడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు హైదరాబాదులో నా ఆఫీస్లోనే నేర్చుకోవాలనుకుంటే అలా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే దానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న దాన్ని బట్టి నేను మీకు డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. హైదరాబాద్లో కాదు, మీ హెడ్ క్వార్టర్లో కాదు, ఈ రెండూ కూడా మీకు కుదరవు.
మీరు ఏదో ఒక వర్క్లో ఉన్నారు, మీకు రావడం అసలు కుదరదు, అయినా మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? ఆన్లైన్లో మీకు నేర్పుతాను. ఆన్లైన్ అనగానే జూమ్ ఉంటుంది, రెడీగా ఒక టైం కూర్చోవాలి. నో, అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో నేర్పించడం అంటే మీకు వీడియో పాఠాల ద్వారా నేర్పిస్తాను. వీడియో పాఠాల ద్వారా అంటే ఈ రోజు 9 గంటలకు మీకు వీడియో పాఠం పెడతాను. మీరు ఈ రోజు మొత్తంలో మీకు ఇష్టమైన టైంలో దాన్ని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఈ రోజు కుదరదు, రేపు అవ్వండి. అది అయిన తర్వాత ఇంకోటి పెడతాను. దానికి డ్యూరేషన్ ఏమి ఉండదు, మీకు నేర్చుకునేంత వరకు నేర్చుకుంటూనే ఉండొచ్చు. అప్పుడు మీరు ఆ వీడియో పాఠంలో ఉన్న కంటెంట్ మీకు వచ్చిందో లేదో తెలియటం కోసం నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే అది మీరు చేసి నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెడతారు. అది రైట్ అయితే రైట్ అని చెప్తాను, తప్పైతే ఎందుకు తప్పో వివరిస్తూ వాయిస్ ఓవర్ పంపించి మళ్ళీ దాన్ని సరిచేసి నేను మీకు వాట్సాప్లో పెడతాను. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ వర్క్ చేసే వాళ్ళైనా, గృహిణులైనా, ఎవరైనా సరే నో ప్రాబ్లం. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా సైంటిఫిక్ వేలో పాజిటివ్లో ఉండాలి. ఇప్పుడు ఒక వివాహం కాని అబ్బాయి, వివాహం కాని అమ్మాయి వీటి ద్వారా పాజిటివ్లోకి వచ్చి వివాహం చేసుకుంటే వారికి ఒక మంచి సంతానం కలుగుతారు. అంటే నెగిటివ్ లేని సంతానం కలుగుతారు. తద్వారా వాళ్ళ యొక్క ఆ కెరీర్, వాళ్ళ ఫ్యామిలీ కెరీర్ సూపర్గా ఉంటుంది. అలా లేకపోతే వాళ్ళు నెగిటివ్తో పుడతారు. ఆ తర్వాత వీళ్ళది కరెక్షన్ చేసుకొని వాళ్ళది కరెక్షన్ చేసుకొని ఒకవైపు ఆ నెగిటివ్తో ఆదాయం లేక అంతా కూడా కకా వికలం అవ్వాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎవరైతే సబ్జెక్టు లేకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్లోకి నెడుతున్నారో వారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీరే న్యూమరాలజిస్టులు అవ్వాలి. మీరు న్యూమరాలజిస్టులు అవ్వడానికి నేను మీ దగ్గరకు వచ్చి న్యూమరాలజీ కోర్సుని నేర్పడానికి రెడీ అయ్యాను. ఓకే, ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇవి 3 పార్ట్స్గా మీకు పెట్టాను వీడియోని. ఈ 3 పార్ట్స్ చూడండి. దీనిలో ఎలాంటి డౌట్స్ మీకున్నా నా యొక్క వాట్సాప్ నెంబర్కి 9908531468 ఈ యొక్క నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. నాకు అంటే కాల్ చేయాలి, టైం ఇవ్వమని పెట్టండి, మీకు టైం ఇస్తాను. ఆ టైంలో కాల్ చేయండి. అప్పటికి మీకున్న ప్రతి డౌట్ని క్లారిఫై చేసుకోండి. మీ డౌట్స్ అన్ని తీరిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఆఫర్ని మీరు ఉపయోగించుకోవటం కానీ, ఆఫర్ అయిన తర్వాత రెగ్యులర్ ఫీజులు ఉపయోగించుకోవటం కానీ మీరు చేయొచ్చు. ఇది ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క నిర్ణయాన్ని మీరు తీసుకోవచ్చు. దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.